సో గాయ్స్ మనమైతే ఈరోజు వచ్చేసి సేతాన్లో ఉన్నాం. అదే మనం ఈరోజు అంటే పొద్దున మొత్తం అక్కడ దాకా మౌంటైన్స్ అక్కడ పైకి ఎక్కొచ్చేసాం స్నో దగ్గరికి. ఈరోజు క్యాంపింగ్ అయితే ఇక్కడనే చేస్తున్నాం. ఇక్కడ లొకేషన్ చూసుకోండి బాగుంది. ఇక్కడ నుంచి క్యాంపింగ్ చేసుకుంటున్నాం. క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకొని జరుగుతుంది. ఇక్కడనే పడుకున్నాం అనుకో ఈరోజు సెట్. రేపు పొద్దున్న లేచి మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్దామని. ఓకే రైట్, ఇప్పుడు టెంట్ వేసుకుందాం మనం. సో గాయస్ మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొంచెం అయితే చీకటి అయ్యేటట్టు ఉంది. ఇక్కడైతే ఈరోజు ఫుల్ కూల్ ఉంటుంది. ఆ వెనక చూసిన మేఘాలు మంచు ఇదంతా కూల్ అంటే కూల్ ప్లేస్ ఇదంతే. ఇంతకుముందు ఇక్కడ ఎక్కి దిగి వచ్చేసినాం. మీకు అనిపిస్తుంది ఆ ప్లేస్. సో గాయస్ పొద్దున్న నుంచి అయితే ఫుడ్ అయితే ఏం లేదు, జస్ట్ తిన్నాం. అంటే ఇప్పటిదాకా ఏం లేదు, తిన్నాం కానీ. సో ఇప్పుడు అయితే మ్యాగీ చేసుకుంటున్నా. ఇక ఆకలి అంటే ఆకలి అవుతుంది ఘోరంగా. మ్యాగీ చేసుకుందాం. ఇట్లాంటి వెదర్లో మ్యాగీ చేసుకుని తింటూ ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే బాబా, ఫీల్ సుకూన్ వేరే ఉంది మామ. అయితే ఇంకా చూసుకుంటే మనకి మొత్తం మంచుగడ్డలు, పక్కకి మొత్తం గ్రీనరీ. దీనిలో మనం చేసుకొని మ్యాగీ తిందాం. మనకు బయట నచ్చలేదు, అందుకే నేనే చేసుకొని తింటున్నా. మనం మ్యాగీ ఎందుకు తీసుకుంటామంటే మ్యాగీ అయితే 2 minutes అయిపోతుంది కాబట్టి మ్యాగీ మనకి ఇక్కడ చేయాల్సింది. వేరే ఐటమ్ కూడా లేట్ అవుద్ది. ఇక్కడైతే మ్యాగీ అయితే 2 తీసుకున్నాను. వాటర్ అయితే వేడి అవుతున్నాయి. మ్యాగీ అయితే బెటర్ అంటే 2 minutes అయిపోద్ది. పెద్ద ఫుడ్కి అయితే ప్రాసెస్ టైం అయితే ఏం పట్టదు, మీకు కూడా తెలిసిందే కదా. చలో చేసుకొని తినేద్దాం. ఇక్కడ వేడి వేడి మ్యాగీ ఆ గుట్టల మధ్యలో ఈ టెంట్ వేసుకొని అటెంట్ చూపి గుట్టల మధ్య అంతా టెంట్ వేసుకొని మ్యాగీ వేసుకొని సోలో ట్రిప్ చేస్తే ఎంత బాగుంటుంది. సోలో అడ్వెంచర్ కానీ ఏదైనా కానీ. మ్యాగీ అయితే మస్తుంది. మీరు కూడా చేయండి ఇట్లానే మా యొక్క సోలో అడ్వెంచర్ కానీ ఏదైనా కానీ. సో గాయస్ ఫైనల్ అయితే చీకటి అయితే అయిపోయింది. మొత్తం ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -లో ఉంది. ఆ పక్క ఈ పక్క రెండు మొత్తం స్నోతోనే ఉంది. మధ్యలో మేమున్న మౌంటైన్స్ దగ్గర ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. అయితే మనం ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంతవరకు చేయలేదు నేను ఇట్లా, ఒకసారి వచ్చి చెయ్యాలి. అందరూ ఇట్లా చేస్తారు కదా అని చెప్పి నేను చేసిన సోలో క్యాంపింగ్. ఈరోజు ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది, అన్నట్టునే ఫుల్ చీకటి ఉంది. ఇది మన క్యాంపింగ్ టెంట్. సెటప్ అదిరిపోయింది కదా. నైట్ అయితే మొత్తం ఇక్కడ స్టే చేయబోతున్నా ఈరోజు. ఏమైతుంది ఏం కథ. రాత్రి ఇక్కడ మొత్తం ఒకటే ఒరుడు కథ, మొత్తం గాలి, మొత్తం వర్షం కూడా వచ్చేటట్టు ఉంది ఈరోజు. ఆయన మనం మొత్తం వాటర్ ప్రూఫ్ టెంట్ కాబట్టి పడుకున్నా ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఏమైనా వస్తేనే ప్రాబ్లం. చూద్దాం ఏమైనా వస్తాయో రావో ఈరోజు అయితే. సో ఇక పడుకుందాం. టైం ఇప్పటికి వచ్చేసి 10:30 అయిపోయింది. నాకైతే కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొత్త ప్లేస్ ఇదంతా. అసలే ఎట్లుందంటే సినిమాలు చూసినట్టే ఉంది, హంటింగ్ సినిమాలు చూసినట్టే ఉంది ఇదంతా.
సో పడుకుందాం, ధైర్యం చేసి పడుకుందాం. ఒకరోజు థ్రిల్లింగ్ ఉండాలి, అడ్వెంచర్ కంపల్సరీ థ్రిల్లింగ్ ఉండాలి, భయం ఉండాలి, అన్నీ ఉండాలి. అట్లయితేనే మనం మంచిగా అనిపిస్తుంది. సో రైట్, ఇక పడుకుందాం. వెరీ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ లేచి వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. ఓకే గాయస్, బాయ్, గుడ్ నైట్.